మత్తురుభ్యో నమః. భగవద్విషయం భగవద్విషయంలో 4వ పదిలో 7వ తిరువాయిమొഴി శీలమిల్లా చిరియనేలు అనేటువంటి తిరువాయిమొഴి. ఆడవాళ్ళు నా దగ్గరకు వచ్చి దర్శనం ఇవ్వవయ్యా అని మొరలు పెట్టుకుంటూ, కోవ్యం కొళ్ళాయే, నా దగ్గరికి వచ్చి దర్శనము ఇవ్వటం లేదు, లేదా నన్ను నీ దగ్గరికి పిలిపించుకోవట్లేదు అని మొరలు పెట్టుకునేటువంటి తిరువాయిమొഴి. అందులో ఇప్పుడు మనం 3వ పాఠం. ఈ విలాదతి వినైகள் எத்தனை செய்த நன்கொல் தாவி வையம் கொண்ட வெந்தாய் தாமோதரா என்னென்னு பூவி பூவி நெஞ்சுருகி கண்பனி சோர நின்னால் பாவினே என்று சொல்லா என்று ஒன்னு சொல்லாய் పావియేన్ కాణ వందే. ఒక పంచే అడుగుతున్నారు పెరుమాళని ఇందులో ఆళ్వార్లు. పావిని ఎన్ను ఒన్ను సొల్లాయ్ పావియేన్ కాణ వందే. ఇప్పుడు నువ్వు నాకు దర్శనం ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే లేదు. వచ్చి ఎదురుగా కనబడి నువ్వు పాపివి అని ఒక మాట చెప్పు చాలు. అది ఆళ్వార్లు అడిగేది ఈ పాఠం. పావిని ఎన్ను సొల్లాయ్, నువ్వు పాపివయ్యా ఆళ్వారే, నన్ను కనపడమంటావేంటి మాటి మాటికి, అలా దర్శనం ఇవ్వటానికి కుదరదు అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపో చాలు. పావియేన్ కాణబందే. ఈవు ఇలాగ అంటే నాశనము లేని క్రూరములైనటువంటి వినయఘల్ పాపములను ఎత్తనై చేద నన్గోల్ ఎంత మాత్రము చేసి తినో తావి వయ్యం కొండ ఎందాయ్. పాదములచే కొలిచి జగత్తును స్వాధీనపరుచుకున్నటువంటి నా స్వామి ఎందాయ్ దామోదరా ఎన్నెన్ను. యశోద త్రాటిచే కట్టినప్పుడు కలిగిన త్రాటికాయను దామోదర అంటే ఉదరమందు కలవాడా ఎండ్రెండ్రు అని చెప్పి కూవి పిలచి నెంజు ఉరిగి మనస్సు కరిగి కణ్పని సోర నిన్నాల్ కన్నీరు కారునట్లుగా ఉండినచో పావియేన్ కాణవందు పాపిష్ఠుడనైన నేను సాక్షాత్కరించున్నట్టుగా వందు వేయించేసి నీ నువ్వు పాపిష్ఠుడవు అని ఒన్ను సొల్లాయ్ అని ఒక మాట కూడా నువ్వు చెప్పటం లేదు. అలా వచ్చి ఒక మాట చెప్పొచ్చు కదా, ఆళ్వారే మీకు దర్శనం ఇచ్చే అవకాశం లేదు, మీరు పాపం చేసినటువంటి వారు, మీరు పాపిష్టి వారని చెప్పొచ్చు కదా ఒక మాట, అదైనా పర్వాలేదు చెప్పు అని అడుగుతున్నారు ఆళ్వారు ఈ పాత్రుడు. వామనావతారం ఎత్తి కృష్ణావతారం ఎత్తి నువ్వు చేసినటువంటి దివ్య ఉపకారాలన్నిటినీ అనుసంధానం చేసుకొని ఆ ప్రీతి ప్రేరితుడనై, నిరవధిక ప్రీతి ప్రేరితుడనై నేను అనేక సార్లు పిలిచి నువ్వు సేవ సాయించకపోవటం చేత ఆర్తితోటి మనస్సు శైథిల్యాన్ని పొందింది, ధారధారగా కారుతూ ఉన్నాయి కన్నీళ్లు. అలా ఉన్నా కూడా నా ఎదుటికి నువ్వు ఏం చేసి నువ్వు పాపిష్టి వాడవి, నువ్వు నన్ను సాక్షాత్కరించడానికి తగినటువంటి భాగ్యం నీకు లేదయ్యా అని ఒక మాట చెప్పొచ్చు కదా పెరుమాళే అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఆరాయర్పడి ఈ విలాద మనుష్యాది రూపేణ పర్యంత దివ్య అవతారంగళை பண்ணி ஆசிரித பரித்ராணம் பண்ணும் அவனே என்னென்னு கூவி కూవినెంజూరుగి కణ్పని సోర నిన్నాల్. మనుష్యుడు మొదలైనటువంటి రూపాలతోటి రూపేణ అపర్యంత అంటే ఇన్ని అని హద్దు లేనటువంటి దివ్య అవతారాలను చేసి ఆశ్రిత పరిత్రాణం పన్నుమవనే ఆశ్రితలని రక్షించేటువంటి స్వభావము కలవాడా అని కూవి మొరలు పెట్టుకొని మనస్సు నీరైపోయి ఆ నీరైనటువంటి మనసు యొక్క ఆ నీడు కణ్పని సోర నిన్నాలు కంటి వెంట ధారలుగా కారుతూ ఉండగా ఉన్నై కాంగైకు భాగ్యపండితులేనాగిల్. ఇలా ఉన్నప్పటికీ కూడా నిన్ను దర్శించడానికి ఆ భాగ్యం లేని వాడనే అయినట్లయితే నాన్ నిరాశనా ఇరుక్కుమ్మడియాగా ఎన్ కణ్ ఎదురే వందు
సరే, నేను ఇలా మొరలు పెట్టుకుంటున్నా కూడా, కన్నీళ్లు కారుస్తున్నా కూడా నిన్ను దర్శించడానికి అదృష్టం లేని వాడినే అయ్యుండొచ్చు. కానీ నా నిరాశనా ఇరుక్కుంబడియాగా, నాకు నిరాశ కలగకుండా ఉండేలాగా ఎంకదిరే వద్దు నాకంటెదురుకురా, நீ என்னை காண்கைக்கு பாக்கியம் பண்ணித்திலே பாக்கியம் பண்ணித்து இலை காண் ఎన్ను సొల్లాయి పిరానే ఎన్ను సొల్లి, ఆళ్వారే మీరు ఎంత మొరలు పెట్టుకున్నప్పటికీ కూడా మీకు నన్ను సేవించే భాగ్యం లేదండి అని ఒక మాట చెప్పండి. పిన్నయ్యం ఎంబెరమాన్ ఒన్నుం సొల్లామయ్యాలే. అలా ఆడవాళ్ళు మొరలు పెట్టుకున్నప్పటికీ నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా, ఒక్క మాట నువ్వు పాపిష్టి వాడివి ఆళ్వారే, నీకు దర్శనం ఇవ్వడానికి అవకాశమే లేదు అని కంటి ఎదురుగా కనబడి ఒక్క మాట చెప్పచ్చు కదా అని మొరలు పెట్టుకున్నప్పటికీ పిన్నయ్యం ఎంబెరమాన్ ఒన్నుం సొల్లామయ్యాలే ఇలా ప్రార్థించిన ఒక్క మాట కూడా ఆయన సమాధానం చెప్పలేదట. చెప్పకపోతే ఇప్పటి ఎంబెరుమాన్ ఎన్నై ఉపేక్షిక్కైకు, నన్ను ఇలా ఉపేక్ష చేయడానికి కారణం ఏమిటి? ఓరు వందే காலதத்துவம் எல்லாம் அனுபவித்தாலும் மாளாத பாபங்கள் ఎత్తனை ఆయిరం చేయదేనో ఎన్గిరాల్. ఓరొన్నే ఒక్కొక్కటే కూడా నేను చేసినటువంటి పాపాలు ఈ కాలతత్వం ఉన్నంత వరకు అనుభవించినా కూడా నటించినటువంటి పాపాలు ఎన్ని వేలు చేశానో అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో పన్నీరా ఏర్పడి. అనంతరం అనన్యాన విషయத்தில் అత్యంత భవ్యనాన ఉన్నై అదై తుక్కుపిట్టాల్. అనన్యార్హ విషయத்தில் అత్యంత భవ్యనాన, నేను ఈ విషయంలో ఎవరైతే అనన్యానుడను నేను అని అంటారో వాళ్ళ విషయంలో మిక్కిలి భవ్యుడుగా ఉండేటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి నిన్ను అదైతు కూప్పిట్టాలు, ఇలా పిలిచి మొరలు పెట్టుకున్నప్పటికీ పాపత్తై పండిన నీ కూప్పిడుగరదెన్యన్ను ఎన్ మున్నే వందు వార్తే చదివిల్లై. నేను ఇలా మొరలు పెట్టుకుంటూ ఉంటే పాపాలు చేసినటువంటి వారండి ఆళ్వారే, మీరు ఇలా మొరలు పెట్టడం ఏమిటి అని ఎన్ మున్నే వందు ఒక వార్తై, నా ఎదుటికి వచ్చి ఒక వార్త సొల్లుగిరిలే, ఒక మాట కూడా మీరు ఈ రీతిగా చెప్పటం లేదే. నేను ఇంతలా మొరలు పెట్టుకుంటుంటే మీకు దర్శనమిచ్చే అవకాశమే లేదు అని ఎదురుగా వచ్చి ఒక మాట చెప్పండి. ఇది ఆళ్వార్లకు ఉన్నటువంటి చమత్కారం. ఎలా యద్బ్రహ్మ కల్పనీయతానుభవేపి అనాస్యం ఎన్నో అనంత కల్పం అనుభవయా నిన్నాலும் వినాశం. இன்னியே பரிதாப ஹேதும்படி క్రూరమాన పాపంగళే అసంఖ్యాతమాంబడి ఎత్తనే అనుష్ఠిత్తేనో యద్బ్రహ్మకల్ప నియతానుభవేపి అనాస్యమని. ఒక బ్రహ్మకల్ప కాలము మొత్తం అనుభవించినప్పటికీ కూడా నశించినటువంటి పాపాలు ఎన్నో చేసుంటాను. వినాశం ఎన్నే నశింపు లేకుండా పరితాపహేతువాంబడి, క్రూరమైన పాపాలని, పరితాపానికి కారణమైనటువంటి క్రూరమైన పాపాలను అసంఖ్యాతమాంబడి ఎత్తనే అనుష్ఠించానో, అసంఖ్యాకమైన పాపాలను ఎన్నింటిని అనుష్ఠించానో నేను. అది ఎన్నెన్నిల్, అవేమిటండి? తిరువడిగళాలే అళందు జగత్తై అనన్యార్హమాక్కికొండ ఎన్నుడయ స్వామియే. అదిగో అది అదేమిటి అంటే తిరువడిగళాలే అళందు, నీ యొక్క తిరువడిగళ్లతో లోకాలన్నింటినీ కొలిచి జగత్తుని అనన్యార్హం అంటే నీ స్వాధీనము చేసుకున్నటువంటి ఎన్నుడయ స్వామియే, నా స్వామి. అనన్యరానార్కు అత్యంత భవ్యం ఎన్నుతోన్నుంబడి, అనన్యరానార్కు నీకే చెంది ఉన్నటువంటి వాళ్ళకి నేను మిక్కిలి విధేయుడని అని తోచేటట్లుగా యశోదై కట్టిన తాం వింత జుంబై ఉదరత్తిలేవడయవనే ఎండెడ్డు. ఆ యశోదా పిరాటి నిన్ను తాటితో కట్టేసిందా? అప్పుడు దామోదరుడివి అనిపించుకున్నావా? ఆ చిహ్నం ఇప్పటికీ కూడా ఆ ఉదరంలో కనపడేటట్టుగా కాయగాచి ఉన్నటువంటి వాడా ఎన్నెండు అని ఇడై విడాలే పలకాలు అడైత్తు, విడిచిపెట్టకుండా అనేక సార్లు ఎన్నో అని అడైత్తు పిలిచి నెంజు నిరాయురిగి అదుగు ఈడ్డ అదుగు ఈండీరాయ్
சோறும்படி ஆர்த்தியோడే ముజుక్క నిన్నాల్ ఎడాయి విడాదే విడిచిపెట్టకుండా పలకాలు అழைతూ అనేక సార్లు పిలిచి నెంజు మనస్సు నీరాయి ఉరుగి నిరాయురుగి అని పడింది. నీరాయురుగి, నీకు పళ్ళు ఉండాలి. నీరాయి ఉరుగి నీరైపోయే మనస్సు అది అది కుయిండిరాయి సోరుంబడి అది ఎలా అది 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 కన్నీరాయి, కీండిరాయి కాదు, అది కన్నీరాయి. అది కన్నీరాయి సోరుంబడి అంటే మనస్సు నీరైపోయింది. అది కన్నీరాయి, అది కన్నీరుగా సోరుంబడి కారేటట్టుగా ఆర్తియోడే ముజుక్క నిన్నాళ్ళు. ఈ పన్నీరాయిరపడిలో దిద్దుకోండి. నీరాయురుగి దగ్గర దీర్ఘం ఉండాల్సి అంటే నిరాయురుగి అని ఉంది, దానికి దీర్ఘం పెట్టుకోవాలి, నీరాయి ఉరుగి అని. అది కన్నీరాయి అయితే కిన్నీరాయి అని పడింది, అది కన్నీరాయి కాటేసుకోవాలి దాన్ని. సోరుంబడి ఆర్తియోడే ముజుక్క నిన్నాళ్ళు. అలా ఆర్తితోటి మొదలు పెట్టుకుంటూ ఉన్నప్పటికీ ఉన్నై కాణపెరాద పాపత్తై ఉడయ్యన్నాన్ కాణుంబడి. ఉన్నై కాణపెరాద పాపత్తై, నిన్ను దర్శించటానికి లభించని పాపాన్ని కలిగినటువంటి వాడిగా నేనున్నాను. నాన్ కాణుంబడి మున్నే వందు, అలాంటి నేను దర్శించేటట్లుగా నా ఎదురుకు వచ్చి నీ పాపికాన్ ఎన్ను ఒక వార్తై సొల్లుగిరలే, నీ పాపికాన్ ఎన్ను ఒక వార్తై సొల్లుగిరలే. నువ్వు పాపివి కదా అని ఒక మాట కూడా చెప్పలేదే నువ్వు అంటేనట. ఆళ్వారు పరితపిస్తూ ఉన్నారు కదా, పెరుమాళ్ళే ఎన్నెన్ను రావయ్యా రావయ్యా వారాయ్ అని పరితపిస్తూ ఉన్నారు కదా. అలా పిలవగానే వచ్చాట పరమాత్మ. ఏమని ఆళ్వార్ల కోరిక ఏమిటి? నా ఎదురుగా రా, ఒక్కసారి నువ్వు పాపివి అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపో, అంతే నేను కోరుకునేది. నాకు దర్శనం ఇవ్వకపోవడానికి కారణం నువ్వు పాపాత్ముడివి కావటం చేత నేను ఒక మాట చెప్పాలి కదా. అలా సరే, ఆళ్వాళ్ళు ఇంతలా అడుగుతున్నారు కదా, అదేదో ఆ మాట చెప్పేస్తే సరిపోతుంది కదా అని వచ్చాట ఆళ్వాళ్ళ దగ్గరికి పెరుమాళ్ళు. ఒక్కసారి పా అని నోరు ఇలా తెరిచాట, వెంటనే నోరు మూసేస్తున్నట్ట పెరుమాళ్ళు. అదేమిటి పెరుమాళ్ళే, వచ్చావు కదా పావి అని ఒక మాట అనాలి కదా నన్ను మీరు అనగానే అక్కడ ఏ పాపాలు కనపడలేదట ఆళ్వాళ్ళ దగ్గర పెరుమాళ్ళకి. ఏం చేత? ఒక్కసారి పెరుమాళ్ళు వచ్చి దర్శనము ఇవ్వగా, పెరుమాళ్ళు వచ్చి ఆళ్వాళ్ళ ఎదుట నిలబడగానే ఆళ్వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయాయట. అందుకని పావి అని చెప్పలేకపోయాట ఆయన. సరే, ఆళ్వాళ్ళు ఇప్పుడు సరేనండి, పూర్వం ఏమి పాపాలు చేసి ఉండలేదా? అవి కూడా క్షీయంతే సర్వ కిల్బిషి అని చెప్పినట్లుగా ఇప్పుడున్న పాపాలు పోయాయట. క్షీయంతే ఒక్కసారి ఎదురుగా వచ్చి ఆళ్వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు పాపిష్టి వాడవయ్యా, నీకు దర్శనమిచ్చే అవకాశమే లేదు అని ఒక్కసారిగా ఎదురుగా పెరుమాళ్ళు ఆళ్వాళ్ళకి దర్శనం ఇవ్వగానే ఇప్పుడు చేసిన పాపాలు కాదు, అనాదిగా ఉన్నటువంటి పాపాలు కూడా మొత్తం తొలగిపోయాయట. అంచేత ఆయన చెప్పలేకపోయాడు నువ్వు పాపిష్టి వాడివి అని. అందుకని ఒక వార్తే సొల్లుగిరలే, నువ్వు అలాంటి ఒక మాట చెప్పలేదు. కాణవందు సొల్లప్పెరిల్ అది అమయ్యం ఎన్ను కరుస్తూ, కాణవందు సొల్లప్పెరిల్ ఇలా దర్శనమిచ్చి ఒక్క మాట చెప్తే అది అమయ్యం, అది సరిపోతుంది కదా పెరుమాళ్ళే, నాకు ఆ ఒక్క పని చెయ్యి అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసంలో. మూండ్రాం పాటు ఎనకు ఉన్నై కాటాదురిందాల్ நீ என்னை காண்கைக்கு பாக்கியம் பண்ணித்திலை என்னாகிலும் என் கண்முகப்பே ஒன்று ஒன்னு சொல்லுగిరిలై ఎన్గిరారు. నాకు నువ్వు నీ దర్శనాన్ని ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, నువ్వు నన్ను దర్శించడానికి అంత భాగ్యం నీకు లేదు ఆళ్వార్లే అని అయినా సరే ఎన్ కన్ముగప్పే ఒన్ను సొల్లుగిరలే, నా ఎదురుగా వచ్చి ఆ ఒక్క మాట కూడా చెప్పటం లేదే నువ్వు అని అడుగుతున్నారట ఆళ్వాళ్ళు ఈ పాసన. ఈ విలాద తీవినైగల్ நான் தான் பெரிய பாபத்தை பிறேன் அனுபவித்தாலும் மாளாதபடியான பாபத்தை பண்ண வேணுமோ ஞாபகம் தன் சீயத்தே கர்மா என்கிற வச்சனமும் என்னளவிலே பொய்யோ. நான் தான் பெரிய పాపத்தை பண்ணுகிறேன், నేను చాలా పెద్ద పాపాత్ముడినే,
అనుభవిస్తాலும் మాలాదపడియాన పాపత్తై పన్న వేణుమో. అనుభవించినప్పటికీ నశించిపోనటువంటి పాపాలను చేశానా నాభుంసం క్షీయతే కర్మ ఎంగిర వచనము ఎన్నడవిలో పోయో. అంటే అనుభవించబ అభుక్తమాన కర్మమావసు క్షయ్యాదు ఎన్న పోదే భుజుత్తాల్ క్షయుక్కుం ఎన్నదాయిత్తిరే. నాభుక్తం క్షీయతే కర్మ అనేటువంటి వచనం నా విషయంలో అబద్ధం అయిపోయిందా పెరుమాళ్ళే అని అడుగుతున్నారు ఆళ్వాళ్ళు. అంటే ఏమిటి? అభుక్తమాన కర్మవామదు క్షయ్యాదు ఎన్న పోదే. అంటే ఏ పాపకర్మ అయినా సరే అనుభవిస్తే తప్ప నశించిపోదు అనేటువంటిది శాస్త్రవచనం కదా. కానీ అది కూడా అంటే అనుభవించే తీరాలి అనేటువంటిది అది శాస్త్రవచనం. కానీ అనుభవించినప్పటికీ కూడా ఇంకా అనుభవింపచేస్తున్నావంటే నీ శాస్త్రవచనం కూడా నువ్వు చెప్పినటువంటి మాట కూడా నువ్వు ఇచ్చినటువంటి శాస్త్రంలోదే కదా ఆ వాక్యం. అది కూడా అబద్ధం అయిపోయిందా అని అడిగారట ఆళ్వార్లు. ఆళ్వారే మీరెప్పుడు పాపాన్ని అనుభవించారు? పాపకర్మని మీరెప్పుడు పాపాన్ని కదా పాపకర్మని మీరెప్పుడు అనుభవించారు అని అడిగారట పెరుమాళ్ళు వెంటనే. అంటే ఆళ్వాళ్ళ ప్రశ్న ఏమిటి? நான் అనుభవిస్తాலும் మాలాదపడియాన పాపత్తై పన్నవేణుమో. నేను అనుభవించినప్పటికీ నశించిపోయినటువంటి పాపాన్ని పన్నవేణుమో చెయ్యాలా? అంటే ఎలాగా? నాభుంసం క్షీయతే కర్మ అనేటువంటి వచనం కూడా నువ్వు చెప్పినటువంటి ఆ వచనం కూడా అబద్ధం అయిపోయిందా ఇప్పుడు నా విషయంలో అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఏమిటి? అనుభవిస్తే తప్ప తీరదు కర్మ అంటారు, కానీ అనుభవించినప్పటికీ కూడా తీరకుండా ఉన్నదే నా పాపకర్మ అని అడుగుతున్నారు ఆళ్వార్లు. అప్పుడు పెరుమాళ్ళు అడిగాడు, ఆళ్వారే మీరెప్పుడు అనుభవించారు ఈ పాపకర్మని? ఈ కర్మానుభవాన్ని మీరెప్పుడు పొందారు అని అడిగితే, భుజిత్తాலும் குறையாதிருக்க வேணுமோ భుజిత్తదో వెన్నెల్. భుజిత్తాலும் குறையாதிருக்க వేణుమో అనుభవించినప్పటికీ తొలగిపోకుండా ఉన్నదా? భుజిత్తదో వెన్నెల్ భుజిత్తదో ఎన్నెల్ అనుభవించాను కదా అంటే అడిగాడు కదా ఆయన. మరి అనుభవించినప్పటికీ ఆ కర్మ నువ్వు తొలగింప చేయలేదా? శాస్త్రం అబద్ధమైందా అని. ఎల్లాం భుజిత్తారిరే అరైక్షణం ముఖం మారవైత్త పోదే. ఏమిటి పెరుమాళే, మరి నా పాపకర్మం అంతా నేను అనుభవించేశాను కదా, ఎప్పుడు అనుభవించారు ఆళ్వారే మీరు అని ఆయన అడిగితే ఈయన చెప్తున్నా, ఎల్లాం భుజిత్తారిరే అరైక్షణం ముఖం మారవైత్త పోదే. ఒక్క అరక్షణ కాలము ఇదిగో నువ్వు నా ఎదురుగా ఉండి దర్శనం ఇస్తే వీరి యొక్క పాపకర్మ మొత్తం తొలగిపోవటం కాదు, ఏదో అనుభవాన్ని ఇస్తే తొలగిపోవటం కాదు, ఎదురుగా పెరుమాళ్ళు నిలబడి ఆళ్వార్లతోటి ఆళ్వారే అని మాట్లాడకుండా ఒక్క క్షణము ఇలా పక్కకి తిప్పుకుంటే చాలు ముఖాన్ని. ఆ ఒక్క క్షణంలో ఆళ్వార్లు అనుభవించేటువంటి ఆ వేదనకి వీరికి అనాదిగా ఉన్నటువంటి పాపకర్మల యొక్క ఆ కర్మల యొక్క ఫలం మొత్తం అనుభవించేసినట్లేనట. అది కదా ఎల్లాం భుజిత్తారిరే అరైక్షణం ముఖం మారవైత్త పోదే. ఒక్క క్షణం నువ్వు నా వైపు చూడకుండా ముఖం తిప్పుకుంటే చాలదా స్వామి? నాకున్నటువంటి పాపకర్మ మొత్తం అనుభవించినట్లే కదా అనాది కాలంగా నేను సంపాదించుకున్నటువంటి పాపకర్మ అంతా. తీ వినయగల్ ఎత్తనై செய்தனன்கொல் தீவினைகள் எத்தனை செய்தனன்கொல் செய்வினை என்னோ ஒன்றாயிருந்ததோ எத்தனை கோடி పాపத்தை పన్నినేనో. செய்வினை என்று ఒన్నాயிருందదో చేసినటువంటి పాపాలు అని. తీవినైగల్ ఎత్తనై చేదనంగొల్ ఆ చెడ్డ పనులు ఎన్ని చేశానో ఏమిటో. చేయవినై చెడ్డ పాపము అని, చేయవినై చేసిన పాపమని వందాయిరుందదో ఒక్కటిగా ఉన్నదా ఏమిటి? ఎత్తనై కోటి పాపత్తై పండి నేను ఎన్ని కోట్ల పాపాలు చేసుంటానో కదా. తావి ఇత్యాది అరిద செயல்களை ஒருத்தம் அற செய்ய வல்லவனன்னோ அது செய்யுமிடத்தில் வரையாதே எல்லாரையும் ரட்சிக்குமவனன்னோ. తావి ఇత్యాది ఏమిటి? తావి వయ్యం కొండవెందాయ్ అని ఒక విశేషణం కదా. అరియ செயல்களை பொருத்தும்
నువ్వెలాంటి వాడివి? దుర్లభమైనటువంటి వాటిని కూడా ఉరుత్తమన ఏ శ్రమ లేకుండా చేసే దుర్లభమైన కార్యాలను కూడా ఏ శ్రమ లేకుండా చేసేటువంటి వాడివి కదా నువ్వు. అది చెయ్యుమిడத்தில் అలాంటి కార్యాలు నువ్వు చేసే సమయంలో వరయ్యాదే తారతమ్యాన్ని చూపించకుండా ఎల్లారయ్యం రక్షిక్కుమవనండు అందరినీ రక్షించేటువంటి వాడివి కదా నువ్వు. ఎప్పుడు తావి వయ్యంకొండ వెందాయ్ తావి నీ యొక్క తిరువడిగళ్ళని చాపి భూమిని కొలిచినటువంటి ఎందాయ్ అని కదా, ఎందాయ్ నా స్వామి అన్నారు కదా. అలా ఆ కార్యం ఎలాంటి దుర్లభమైనటువంటి కార్యం, అలాంటి దుర్లభమైన కార్యాన్ని కూడా చాలా సులభంగా ఏ శ్రమ లేకుండా చేయగలిగినటువంటి వాడివి. అది చేసే సందర్భంలో కూడా తారతమ్యాన్ని చూపించకుండా అందరినీ రక్షించేటువంటి వాడివి కదా నువ్వు అని రక్షికు అవన్ ఇవత్తై రక్షిక్కప్పడియిట్టాన్ ரட்சிக்குமவனோ அவன் இவத்தை ரட்சிக்க அடியிட்டான் அச்செய்திலே இவரும் అనన్యార్హరాయ్ ఎందాయ్ ఎన్గియార్. అలా తావి వయ్యంకొండ ఎందాయ్ నా స్వామి అంటున్నారట. ఎందుకని స్వామి అంటున్నారు ఆళ్వార్లు? అవన్ ఇవత్తై రక్షిక్క అడియిట్టాన్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ రక్షిద్దామని తన పాదాన్ని ఉంచాడు త్రివిక్రముడుగా పెరిగినప్పుడు. అచ్చేయులే ఆ కార్యాన్ని ఆ చేషితాన్ని చూసినటువంటి ఆళ్వార్లు ఎవరం అనన్యార్హరాయ్ అనన్యారు ఆయనకి స్వాధీనపడిపోయారట ఆళ్వార్లు. అందుకనే ఎందాయ్ ఎన్గిరా అందుకనే నా స్వామి అంటున్నారు ఆళ్వార్లు. అలాంటి నా స్వామి దామోదర దావి వయ్యంకొండ ఎందాయ్ అనేటువంటిది ఒక విశేషం. దామోదర దామోదర நீ எங்களுக்கு பிள்ளையாய் வந்து பிறக்க வேணும் எனும் சிலர் இறக்க அவர்களுக்கு கட்டவும் அடிக்கவும் ஆம்படி உன்னை విధేయమాక్కినవనండు. దామోదర నువ్వు దామోదరుడివి. ఎలా అయ్యావు? ఒకళ్ళు నీ ఎంగళకు పెళ్ళయ్యాయి వందు పిరక్క వేణు నువ్వు మాకు బిడ్డగా వచ్చి పుట్టాలయ్యా అని ఒకళ్ళు ప్రార్థించారు. అలా ప్రార్థించినప్పుడు అవరగడుక్కు కట్టవం అడిక్కవం ఆంబడి వాళ్ళ చేత కట్టబడేటట్లుగా కొట్టబడేటట్లుగా ఉన్నాయి విధేయమాక్కినవనన్ను నిన్ను నువ్వు విధేయంగా చేసుకున్నటువంటి వాడివి కదా. ప్రార్థించింది తపస్సు చేసింది దేవకీదేవి. అలా కట్టేటట్లుగా కొట్టేటట్లుగా అనుభవాన్ని పొందిన ఆవిడ యశోదా పిరాటి. అందుకని ఇదిగో వృత్తి మగనాయ పిరందు అనేటువంటి ఆపాసనలో చెప్పినట్టుగా కన్న తల్లి పెంచిన తల్లి అని వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి వాడివి కదా. ఉన్వయిరు వాజామలండో ఇప్పటి కలవ కండు కట్టుండు అడి ఉండదు. ఉన్వయిరు వాజామలండో ఉన్వయిరు వాజామల్ అండో ఏమిటి? ఆ కట్టేసేటప్పుడు ఎలానట ఆకలి అవుతోంది. ఆ వెన్న తిందామని వెళ్ళాడు. యశోదా పిరాటికి కట్టుబడ్డాడు, దొరికిపోయాడు. వెంటనే కట్టేసింది ఆవిడ. కట్టేసినటువంటి ఆవిడైనా అన్నా నీకు ఆకలి అవుతోందా, కాస్త వెన్న ఏదైనా తింటావా అని అడిగారా? అలా కూడా ఏం చేయలేదే నీ విషయంలో. ఇప్పటి కలవు కండు కట్టుండుంబడి ఉన్నదు. అలా కట్టివేయబడ్డావే. నీ వైరు వాషామలండో నీ యొక్క కడుపు అలా వాడిపోయేటట్లుగా కదా అలా కట్టుబడ్డావు అని ఒక మాట ఒక అర్థమట. గొడు ఉన్ వైర్ వాజామలండో అంటే ఏమిటట? కడుపు నిండా పెట్టిన తర్వాత అదిగో కడుపు నిండా నువ్వు వెన్న తిన్నావు, అప్పుడు పట్టుబడ్డావు, కట్టేసింది యశోదా పిరాటి. అలాగదా ఇప్పటి కలవు కండు కట్టుండుంబడి కట్టుండు అడి ఉండదు. కట్టుండు అడి ఉండదు. అది కట్టుండు కట్టుబడింది, అడి ఉండదు దెబ్బలు తిన్నది అని. ఎన్నెండు ఎత్తై ఒరుకాల్ సొల్లి పిన్బు వేరొన్నై సొల్లుం అవరన్నే. ఎత్తై ఒరుకాల్ సొల్లి ఏదో ఈ మాటని తావి వయ్యంకొండ వెందాయ్ దామోదర 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 అని ఎన్ను ఇలా అనేక సార్లు పిలిచి అలా కాకుండా తావి వయ్యంకొండ దామోదర అని ఒకసారి అనేసాం కదా, ఇంకా మన బాధ్యత అయిపోయింది లేండి.
అని పిన్బు వేరొన్నై చొల్లుమవరండే. వెంటనే ఇంకొక విషయంలోకి వెళ్ళేటువంటి వారు కాదు కదా వీరు. కూవి 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 ఇవ్వపదానంగళై చొల్లి కూప్పిట్టు కూప్పిట్టు. ఇలాంటి అపదానాలు అంటే ఆయన యొక్క చేష్టితాలని చెప్పి కూప్పిట్టు కూప్పిట్టు మొరలు పెట్టి పెట్టి ఏమి తావి వయ్యంకొండ ఎందాయ్ అంటారు. అంతేకాదు దామోదరా అని మొరలు పెట్టి పెట్టి నెంజు ఊరుగి ముందురా ఊగిరైదు పిప్పడ కూవు మదుక్కు వర్ధకమాంబడి కూవిగిర తమ్మిడతోసే చెవివడియే పుక్కు. ముందుర కూవిర ఇది మొదట ఒకసారి దామోదర అంటారు. ఈ శబ్దం వెళ్ళి మరలా నెక్స్ట్ శబ్దాంతో చేరుతూ ముందుర కూవుగిర ఇదు పిప్పడ కూవు మదుక్కు వర్ధకమాంబడి మొదటిసారి దామోదర అన్నారు. వెంటనే వెనక ఇంకోసారి దామోదర అనేటప్పటికీ ఇది సహకరించి ఇంకొంచెం పెద్దగా అవుతుందట. అలా రెండోసారి కొంచెం పెరిగింది. మూడోసారి శబ్దానికి ఈ ముందు రెండు కూడా కలిసి ఇంకా పెద్దగా దామోదర 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 అని శబ్దం పెరిగేటట్టుగా ముందుర కూవిర ఇదు పిప్పడ కూవు మదుక్కు వర్ధకమాంబడి ముందు పిలిచినటువంటి ఈ దామోదర అనేటువంటి పదం వెనక పిలిచేటువంటి దామోదర అనే పదానికి ఓతంలాగా అయిపోయి ఆ శబ్దం పెరిగి 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 ఈ చెవి ద్వారా మనసు దాకా వెళ్ళిపోయిందట. ఆ శబ్దం తమ్మిడత్తోసై చెవియొడియే పుక్కు కూంబడి కూవిగర ఇడత్తోసై. ఆ కంఠ శబ్దము చెవివడియే పుక్కు. ఈ దామోదర 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 అని వీరంటున్నటువంటి ఈ శబ్దమే ఈ వారి యొక్క చెవుల ద్వారా లోపలికి ప్రవేశించి చెవివడియే పుక్కు చెవి ద్వారా లోపలికి ప్రవేశించి నెంజానదు ద్రవ్యమా ఉరుగుమాయిత్తు మనస్సు నీరైపోయింది. అలా నీరయ్యేటట్లుగా నీరైపోయింది మనస్సు. కణ్పని సోర నిన్నాలు ఉరుగిన నెంజుక్కు పోక్కు కన్ను విడుమాపోలే కన్న నీరు ప్రవహికుంబడి నిన్నాలు. ఇప్పుడు నోటితో ఉన్నటువంటి మాట ఆ శబ్దం ఒక మాటకి ఇంకొక మాట తోడై శబ్దం బాగా పెరిగింది. అది చెవి మార్గం ద్వారా మనసులోకి వెళ్ళింది. ఆ మనసు నీరైపోయింది. ఆ నీరైపోయినటువంటి ఆ నీరు బయటికి రావాలి కదా, అవి కంటి ద్వారా బయటికి ప్రవహించడం మొదలుపెట్టాయి. ఉరుగన నెంజుక్కు పోక్కు కన్ను విడుమాపోలే పొక్కు కన్ను విడుమాపోలే పొక్కు కండు విడుమాపోలే. ఆ నీరైపోయినటువంటి మనసుకు ఒక మార్గం చూపించాలి కదా అది బయటికి వెళ్ళటానికి. ఆ కళ్ళని ఆ నీరంతా కూడా అలా కన్న నీరు ప్రవహికుంబడి నిన్న అలా కళ్ళ వెంట ఆ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే పావి ఇత్యాది నాన్ నిరాశనాయ్ ధరికుంబడియాగా. పావి ఇత్యాది అంటే పావిని ఒన్ను సొల్లాయ్ పావిని ఒన్ను సొల్లాయ్. ఇగో పావిని ఒన్ను సొల్లాయ్ నువ్వు పాపిష్టివాడివే నేను ధరించి ఉండేటట్టుగా ఒక వార్తై సొన్నలాగదో ఇది ప్రవహికుంబడి నిన్నాలు ఇలా నేను ఉంటే పావి ఇత్యాది అంటే నీ పావి ఎన్ను సొల్లాయ్. అది అంతేకాదు నా నిరాశ నా ఇత్యాది నేను నిరాశగా ఉన్న సమయంలో ధరికుంబడియాగా నేను ధరించి ఉండేటట్టుగా ఒక వార్తై సొన్నలాగాదో ఒక్క మాట చెప్పొచ్చు కదయ్యా. ఒక మాట ఏమని నీ పావి ఎన్ను నువ్వు పాపిష్టివాడివని ఒక్క మాట చెప్తే నేను ధరించి ఉంటాను కదా. అలా ఇంద్రనుక్కు ఉదవినోం యశోదాదిகளுக்கு உதவினோம் என்னத்தை நினைத்து நசை பண்ணுகிறதன் அவன் சத்வனிஷ்டன் அவள் தாய் నీ పావి ఎన్ను ஒரு వార్తై సొన్నలాగాదో. ఇప్పుడు ఈయన ఏం చెప్పారు, నేను నిరాశనాయ ధరికుంబడియాగా నిరాశతోటి ఉన్నాను నేను ధరించి ఉండేటట్లుగా ఒక వార్త చెప్పు ఒక మాట చెప్పు. అయినా పరమాత్మ అదిగో తావి వయ్యం కొండ వెందాయని ఆనాడు లోకాలన్నీ కొలిచింది ఎవరి కోసం? ఇంద్రుడి యొక్క కోరిక కోసమే కదా. అలా ఇంద్రుడికి సహకరించినటువంటి వాడివే కదా నువ్వు. అంతేకాదు దామోదరుడు అయ్యావు. ఆ పొట్ట మీద ఇప్పటికీ ఒక మచ్చ
ఆ యశోదా పిరాటి నిన్ను కట్టివేసింది అనేటువంటి దానికి చిహ్నంగా ఒక మచ్చ పెట్టుకొని ఉన్నావు కదా, అలా యశోదాదిగలకు ఉదవినోం అలా యశోదాదిగలకు కూడా స్వాధీనపడినటువంటి వాడివి కదా నువ్వు. ఇంద్రుడి కోసమని లోకాలన్నిటినీ కొలిచి ఇంద్రుడికి సహకరించావు. అలానే యశోదా పిరాటి చేత కట్టబడ్డావు, కొట్టబడ్డావు. దామోదరుడు అని యశోదా పిరాటికి స్వాధీనమైపోయి దామోదర బంధనమే దామోదరుడివి అనిపించుకున్నావు యశోదా పిరాటికి కట్టుబడి. అలా మరి నన్ను కూడా ఒక్కసారి నీ పావే ఎన్ను, ఒక్కసారి నువ్వు పాపిష్టివాడివి అని ఒక వార్తై సొన్నలాగాదా நான் ధరిక్కుబడి నేను ధరించి ఉండేటట్టుగా ఒక్క మాట చెప్పొచ్చు కదా కన్నా నువ్వు అని అడిగితే ఆడవాళ్ళు వీరేమంటున్నారు, ఇంద్రనుకు ఉదవినోం యశోదాదిగడుకు ఉదవినోం ఎన్నత్తై నెనైత్తు నసై పండుగరదెన్. నేను ఇంద్రుడికి సహకరించాను, యశోదా పిరాటికి సహకరించాను అనేటువంటిది భావించి మీరేమిటి ఆశపడుతున్నారు ఆళ్వారే? వాళ్ళకి సహకరించానంటే వాళ్ళకున్నటువంటి స్థితి ఏమిటి, మీ స్థితి ఏమిటి, అసలు ఏమిటి వాస్తవం చెప్పండి. మీరు అసలు వినండి వాస్తవం. ఇంద్రుడు ఎలాంటి వాడు? అవన్ సత్వనిష్టన్. కాబట్టి నేను ఆయనకి సహకరించా, లోకాలన్నీ కొలిచాను. అదిగో ఆయనకు కావలసిన దాన్ని యాచన చేసి లోకాలన్నీ కొలిచి ఇంద్రుడికి ఇచ్చానంటే ఇంద్రుడు సత్వనిష్ఠుడు. సరే యశోదా పిరాటి అవళ తాయ్, ఆవిడ తల్లి కదా, ఆవిడికి మీకు సామ్యం ఏమిటి ఆళ్వారే? కానీ నీ పావి ఎన్ను, సరే ఆయనకేమో సత్వనిష్ఠుడు అని సహకరించావు, ఈవిడేమో తల్లి అని సహకరించావు. కానీ నా విషయంలో ఒక్క మాట చెప్పొచ్చు కదా పెరుమాళే, నీ పావి ఎన్ను సొల్లాయ్, నువ్వు పావి అని చెప్పు ఒక్క మాట. ఎన్ను ఒక వార్తై సొన్నలాగాదు, ఆ ఒక్క మాట చెప్పొచ్చు కదా. నువ్వు పాపిష్టి వాడివి ఆళ్వారే, మీరు కోరుకున్న రీతిగా మీరు కోరుకున్నవేవి లభించవు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా పెరుమాళే. ఒక్కసారి రా, ఎదురుగా రా, నీ పావి అని చెప్పు, వెళ్ళిపో, అంతే. అంటే ఎన్ను సొన్నల దేవ ఏమిటి ఇక్కడ? ఇంద్రుణ్ణి ఏమన్నారు? సత్వనిష్టన్, సత్వనిష్ఠుడు అన్నారే ఇంద్రుణ్ణి. అదేమిటి ఇంద్రుడు సత్వనిష్ఠుడా అని ఒక ఆక్షేపణ చేసుకుంటే, దేవాసుర విభాగత్తై పండిన వారే అవనయ్యం సత్వనిష్టం ఎన్నలామిరే. ఏది భగవద్గీతలో దేవాసుర విభాగం చేసిన సందర్భంలో రాక్షసులంటేనేమో రజోగుణం కలిగినటువంటి వాళ్ళు, దేవతలంటే సత్వనిష్ట కలిగినటువంటి వాళ్ళు అని విభాగం చేశారట ఆయన. అందుకని ఇక్కడ ఏమిటి? ఆ ఇంద్రుడు సత్వనిష్ఠుడు, యశోదా పిరాటి తల్లి, కాబట్టి వాళ్ళిద్దరికి సహకరించాను, మీకేమిటి సంబంధం ఆళ్వారే అని ఆయన దిగితే, సరే వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం అది. నీ పావి ఎన్ని ఒక వార్తై సొల్లు, నువ్వు పాపిష్టివాడు అని ఒక మాట చెప్పవయ్యా అని. ఒన్ను సొల్లాయ్ நீ பாக்யவான் என்னவுமாம் பாவி என்னவுமாம் அதில் அர்த்தம் கொண்டு காரியமில்லை உன்மிடத்து ஓசை கேட்கும் இத்தனையே எனக்கு வேண்டுவது. ఒన్ను సొల్లాయ్ ఒక్క మాట చెప్పాలి పెరుమాళ్ళే. ఏమిటో తెలుసా? నీ భాగ్యవాన్ ఎన్నవుమాం, నువ్వు భాగ్యవాన్ మంచి అదృష్టవంతుడివి అని చెప్పచ్చు, సంపద కలిగిన వాడివి అని చెప్తే చెప్పచ్చు అని అనొచ్చు. పావి ఎన్నవుమాం, నువ్వు పాపిష్టివాడివి అనైనా అనవచ్చు. కానీ అది అర్థం కొండు కార్యమిల్లై, నువ్వు పాపిష్టివాడివి అన్నా పర్వాలేదు, భాగ్యవంతుడివి అన్నా పర్వాలేదు, నాకు ఆ అర్థంతో ఆ పదంతో సంబంధమే లేదు పెరుమాళే. కారణమే ఉన్ మిడత్తోసే కేక్కుం ఇత్తనయ్యే ఎనక్కు వేండువదు. నీ యొక్క మిడత్తోసే నీ కంఠధ్వని వినటం ఒకటి మాత్రమే నాకు కావాలి, అదే నాకు కావాల్సినటువంటిది. నువ్వు పాపిష్టి వాడివంటావా అదృష్టవంతుడివంటావా దానితో నాకు ఏ సంబంధం లేదు పెరుమాళ్ళే. నాకు కావాల్సింది ఉన్ మిడత్తోసే కేక్కుం ఎత్తనయ్యే ఎనక్కు వేండువదు, నీ కంఠధ్వని వినటం మాత్రమే కదా నాకు కావాల్సింది. నిర్బంధం ఉళ్ళదు ఒన్నుండు సొల్లుం ఎడత్తిల్ పావి ఏం కాణవందు. నిర్బంధం ఉళ్ళదు ఒన్నుండు, నిర్బంధం ఒకటే, ఏమిటి? వెనక్కు వేండువదు. నిర్బంధం ఉళ్ళదు ఒన్నుండు, అయితే నిర్బంధం ఒకటే. సొల్లు మెడత్తిల్ పావి ఏం కాణవందు ఎన్ కన్నుకు ఇలక్కాంబడి వందు సొల్ల వేణుం. నువ్వు పాపిష్టివాడివని చెప్పినా పర్వాలా, భాగ్యశాలి అని చెప్పినా పర్వాలా, కానీ చెప్పేటప్పుడు మాత్రం ఒక రూల్, నిర్బంధం ఒకటి ఉన్నది. ఏమిటో తెలుసా? అది సొల్లు మెడత్తిల్
పావియేన్ కాణవందు, పావియేన్ అని కాణవందు నా ఎదురుకి ప్రత్యక్షంగా వచ్చి కనపడి ఎన్ కణుకు ఎలక్కాంబడి వందు సొల్లవేణం. ఎలానో తెలుసా? ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉండి ఆళ్వారే మీరు పావి అని అక్కడుండి చెప్పడం రావాలి, నా ఎదురుగా నిలబడి నువ్వు నీ పావి అని ఒక మాట చెప్పు, పర్వాలా. ఎన్ కన్నుకు ఎలక్కాంబడి వందు సొల్లవేణం, నా మనస్సుకి నా కంటికి కనపడేటట్టుగా వచ్చి చెప్పాలి, అదొకటే నిర్బంధం. నెంజిలేన్ మర ఇందిరిందు సొల్లిడం ఆమిరే. అప్పుడు అడిగట పెరుమాళ్ళు, నేను లోపల మనస్సులోనే ఉన్నాను కదా ఆళ్వారే, అలా చెప్పేస్తాలే అన్నట్ట పెరుమాళ్ళు. అలా కుదరదు పెరుమాళ్ళే, అత్తాల్ పోరాదు, అది నాకు సరిపోదయ్యా. కాణవందు, నువ్వు కాణవందు ఎదురుగా కనపడి ఎవరుடைய శబ్దాది విషయ ప్రావణ్యం ఇరుక్కిరపడి సొల్లాయ్ ఎన్నదు కాణా ఎన్బదాగిరారు. ఎవరుடைய కాణవందు నా కంటికి కనపడేలాగా వచ్చింది. అదే కదా శబ్దాది విషయాలంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటారు కదా. ఈ ఇంద్రియాల వల్ల కలిగేటువంటి శబ్దము, రూపము, రసము, గంధము ఇలాంటివి కదా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అంటే. ఏదో కంటికి కనపడేటువంటి రూపాన్ని చూసేటువంటివి నేత్రాలని, వినపడేవి చెవులు అని అవి కదా. మరి ఆళ్వాళ్ళ యొక్క శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏమిటి? అదిగో సొల్ల ఎవరుடைய శబ్దాది విషయ ప్రావణ్యం ఇరుక్కురపడి సొల్లాయ్ ఎన్బదు. సొల్లాయ్ నువ్వు చెప్పు, అది వినటం వీరి యొక్క ఇది శబ్ద, స్పర్శ, శబ్దం. అలా కాణ రూపం, అదే కంటికి కనపడేలాగా అని అడిగారే, అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి వీరికి ఏమిటి? చెప్పవయ్యా, కనపడవయ్యా అనేటువంటిది ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అదే మనలాంటి వాళ్ళకైతే ఇతర విషయాలు అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అవుతాయి. కానీ ఆళ్వాళ్ళకి నువ్వు నాకు ఒక్క మాట వినపడేలాగా మాట్లాడు, నా కంటికి ఎదురుగా కనపడు, ఇది ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి శబ్దాది విషయ ప్రావణ్యం. సొల్లాయ్ ఎన్నదు సొల్లవేణుం ఎన్న ఉమాం సొల్లుగిరలే. సొల్లవేణుం ఎన్న, సొల్లాయ్ ఎన్నదు చెప్పు, సొల్లవేణుం ఎన్న ఉమాం అని సొల్లుగిరిలై చెప్పటలేదే. ఈ విలాద తీవినైగల్ ఎత్తనై செய்தனன்கோல் ఎన్ను అన్వయిక్కుమాం చెప్పటం లేదంటే కారణం ఈ విలాద తీవినైగల్ అద్దులేనటువంటి చెడ్డ పాపాలని ఎత్తనై செய்தனன்கோల్ నా ఈ విలాద అంటే నటింపులేనటువంటి క్రూర పాపాలని ఎన్నెన్ని చేశానో కదా, అందుకే నువ్వు సొల్లుగిరలే ఇలా చెప్పటం లేదు పెరుమాళ్ళే. కానీ నేను కోరుకునేది ఏమిటి? నేను నిజంగా పాపిష్టి వాడిని, నశింపులేనటువంటి ఎన్నో పాపాలు చేసినటువంటి వాడిని. ఆ మాటే ఎదురుగా వచ్చి నీ పావి ఆళ్వారే, నువ్వు పాపిష్టి వాడివి కాబట్టి మీరు కోరుకునేటువంటి భాగ్యం మీకు లభించదు అని ఒక్క మాట చెప్పు, ఎదురుగా కనపడుతుంది. ఈ విలాద తీవినైగల్ ఎత్తనై செய்தனன்கொல் தாவி வையம் கொண்ட வெந்தாய் தாமோதரா என்னென்னோ கூவி கூவி நெஞ்சுருகி கண்பனி சோர நின்னால் பாவினி என்னு ஒன்னு சொல்லாய் பாவியேன் காண வந்தே. నాలాం పాటు 4వ పాత్రం. తాం ఆనుంబడియాగ వరవేణుమెన్నారు. తాము దర్శనం తమ కంటికి కనపడేలాగా వరవేణు రావయ్యా అని పిలిచారు. అస్పృష్ట సంసార గంధరాన నిత్య సూరిகள் అనుభవిக்கும் ஒளிவை பிரம்ம இந்திராதிகளும் காண மாட்டாதத்தை நான் காண வேணும் ఎన్ను ఆశపడుగిற ఇత్తాల్ ఎన్న ప్రయోజనం ఉండు. ఎలాంటిది నేను కోరుకున్నటువంటి విషయం? అస్పృష్ట సంసార గంధులు ఎవరు? ఎప్పుడు సంసారం అనేటువంటి సంబంధమే ఎరుగినటువంటి వాళ్ళు. అలాంటి నిత్యసూరుడు అనుభవించేటువంటి దివ్యమంగళ విగ్రహం అది. అంతేకాదు ఎలాంటి వాడంటే బ్రహ్మ ఇంద్రాదులకు కూడా దర్శనం ఇవ్వనటువంటి వాడు. అలాంటి వాడిని నాన్ కాణవేణు ఎన్ను ఆశయపడుగిற ఇత్తా. బ్రహ్మ ఇంద్రాదులకు కూడా దర్శనం ఇవ్వనటువంటి వాడిని నేను సేవించాలని ఆశపడ్డాను కదా, ఇట్టాల్ ఎన్న ప్రయోజనం ఉండు? ఏం ప్రయోజనం కనుక?
ఎలాంటి గొప్పతనం అది, సంసార గంధము అంటనటువంటి ఆ బ్రహ్మ రుద్రాదులకు కూడా దర్శనం ఇవ్వటానికి దుర్లభమైనటువంటి స్వరూపం ఆయనది. అలాంటి దాన్ని నేను ఆశపడ్డానే. ఇది దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇలా నేను ఆశపడటానికి కారణం ఏమిటో తెలుసా? ఎన్నుடைய లజ్జా శూన్యతయ్యం అడవిల్లామయ్యుమిరే ఎంగిరా. నా యొక్క సిగ్గు లేనితనానికి, ఒక హద్దు లేని సిగ్గు లేనితనం. ఇది ఎంత సిగ్గు లేదంటే, జరగని పని అని తెలిసి కూడా ఎంత ఆశపడ్డాను. ఏది ఎలాంటి వాణ్ణి నేను, నా కంటికి ఎంత పాపిష్టి వాడిని, శీలమిల్లా సిరియనేలుమని చెప్పాను. పాపిష్టి వాడిని అయ్యుండి కూడా ఆయన్ని నా కంటికి కనపడేలాగా రావయ్యా అని ప్రార్థించాను. ఎలాంటి వాణ్ణి అంటే నిత్యసూరుల చేత సేవించబడే దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు, బ్రహ్మరుద్రాదులకు కూడా దర్శనం దుర్లభమైనటువంటి వాడిని ఇలా ప్రార్థించాను. ప్రయోజనం ఏమి లేదు, కానీ ప్రార్థిస్తున్నా. కారణం నా లజ్జా శూన్యత, నాకు లజ్జనేది సిగ్గనేది లేకపోవటం చేత అని. అది కూడా అడవిల్లామయ్యుమిరే, ఆ సిగ్గులేనితనానికి ఒక హద్దు కూడా లేనటువంటి ఆ స్థితి నాది అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. కాణవందెన్ కణ్ముగప్పే తామరై కణ్పిరజా வாணி செம்பொன்மேனி அந்தாய் நின்னருளாய் என்னென்னோ நாணமில்லா சிறுதகையேன் நான் இங்கு அலத்துவது என் பேணிவானோர் காணமாட்டா பீடுடை அப்பனையே. కాణవందు వానోర్ పేణి, వానోర్ దేవతలు పేణి ఆదరించి కాణ సాక్షాత్కరించుటకు మాట అశక్తులగునట్లుగా ఉన్నటువంటి పీడు మహాత్మ్యము ఉడైకల అప్పనై స్వామిని ఆడిశంపొన్మేని అందాయ్. శ్రేష్టమైనటువంటి ఎర్రని స్వర్ణము వంటి తిరుమేనుకల ఎందాయ్ ఓ నా స్వామి. తామరై కణ్పిరష, తామర పుష్పముల వంటి నేత్రాలు ప్రకాశించేటట్టుగా కాణవందు నన్ను కటాక్షించుకొని నేను సాక్షాత్కరించేటట్టుగా వందు వేంచేసి ఎన్ కన్ముగప్పే నిన్నరులా, నా నేత్రములకు ఎన్ను అని పలుమార్లు చెప్పి నాణమెల్లా చిరుదగయ్యేన్, లద్దలేని వాడనై చిరుదగయ్యేన్, నీచ స్వభావుడనైనటువంటి నేను ఇంగు అలత్తువదేన్. ఇక్కడ మొదలెడటానికి ఏమి, ఇప్పుడు నేను మొదలుపెట్టి ఏం ప్రయోజనము ఆయన్ని గురించి అంటున్నారు ఈ పాత్రంలో. ప్రతిపదార్థం తాత్పర్యం. నిరవధిక గృహణీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు పరమాత్మ. అలాంటి స్వామిని బ్రహ్మరుద్రాది దేవతలు కూడా స్వప్రయత్నంతో సాక్షాత్కరించడానికి అశక్తులుగా ఉండేటువంటి వైభవం ఆ పరమాత్మది. అలాంటి నిన్ను నేను సాక్షాత్కరించటకు, దర్శనమయ్యేటట్టు, నిన్ను నేను సేవించేటట్లుగా నా నేత్రాలకి ఎదురుగా వేంచేసి నాకు సేవ సాయించవయ్యా అని ప్రార్థించాను. చూసారా, ఆశపడ్డాను. చూసారా, ఏం ప్రయోజనం దానివల్ల? అయినా నేను ప్రార్థిస్తూనే ఉన్నా. కారణం ఏంటో తెలుసా? నాకు లజ్జ అనేది లేకపోవటమే, ఇంకే కారణం లేదు. నువ్వు దర్శించడానికి దుర్లభుడైనటువంటి వాడివి. ఎలా, ఎవరికి? స్వప్రయత్నంతో దర్శించాలని ఆశపడేటువంటి బ్రహ్మరుద్రాదుల యొక్క నేత్రాలకి కూడా దర్శనం ఇవ్వటం అనేటువంటిది దుర్లభం. కానీ నేను నిన్ను ఆశపడుతూ ఉన్నా. కారణం ఏమిటి? నా యొక్క సిగ్గులేని తనము అంటున్నారు ఆడవాళ్ళు. ஆராயப்படி காணவந்து பிரம்மாதிகளும் கூட ஆசைப்பட்டு కాణమాట్టాదిరుక్కిర పీడుడై అప్పనై. బ్రహ్మాదులు కూడా ఆశపడి దర్శించడానికి వీలు కానటువంటి వైభవం కలిగినటువంటి స్వామిని ఆణి సెంపొన్మేని ఎందాయ్, ఆణి సెంపొన్మేని ఎందాయ్,
ఆణి అంటే అది ఎలా ఉపమానరహితమైనటువంటి ఎర్రటి బంగారము వలె ఉన్నటువంటి తిరుమేని కలిగిన స్వామిని కాణబందు దర్శనమిచ్చి ఎన్కన్ ముగప్పే నా ఎదురుగా తామరై కంటే కదా నిన్ను అరుళా ఎన్నెన్ను నీ తామరల లాంటి నేత్రాలు వికసించేటట్టుగా నా ఎదురుకు వచ్చి నాకు దర్శనాన్ని ఇచ్చి జగద నిన్ను అరుళాయ్ అలా నన్ను అనుగ్రహించవయ్యా ఎన్ను అని అతి క్షుద్రనాననాన్ ఇంగే కిరందు అలత్తుగిరదు అది ఎలా ఈ ప్రార్థించేటువంటి నాకేదైనా అర్హత ఉన్నదా? మిక్కిలి క్షుద్రుడైనటువంటి వాడని నేను అయినప్పటికీ ఇంగే కిడందు ఇక్కడే ఉండి అలత్తుగిరదు ఇలా మొరలు పెట్టుకోవడం ఎందుకో తెలుసా? నిర్లజ్జనో ఎంగిరాల్ నిర్లజ్జనో నిర్లజ్జనో ఎంత సిగ్గులేని వాడినో కదా నేను అంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాయనపడి. అనంతరం బ్రహ్మాది దేవతైகளும் காணமாட்டாத பெரியவனை గృహణీయమాన వడి వజగోడే మున్నే వందు నిற்க வேணும் ఎన్ను నిర్లజ్జనాయ్ కూప్పుడగిర ఇదర్కు ఎన్న ప్రయోజనం ఉండు ఎంగిరాన్. బ్రహ్మాది దేవతలు కూడా కాణమాటాద వైభవం కలిగిన దర్శించటానికి వీలు కానటువంటి వైభవం కలిగిన స్వామిని స్పృహణీయమైన వడి వజగోడే మంచి అందమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో మున్నే వందు నిற்கவேణం నా ఎదురుగా వచ్చి కనపడాలయ్యా అని నిర్లజ్జనాయ కూప్పుగిడైరు ఇదర్కు ఎన్న ప్రయోజనం ఉండు. నిర్లజ్జతోటి మొదలు పెట్టుకుంటూ ఉన్నాను నేను, దీనివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది కనుక అంటున్నారు ఆడవాళ్ళు. బ్రహ్మాదిగలాన దేవరగల్ తంగల్ జ్ఞాన ప్రేమ అనురూపమాగ ఆదరిస్తూ తాంగల్ కాంగైకుం బ్రహ్మ మొదలైన బ్రహ్మరుద్రాదులు అంటే బ్రహ్మ ఆది అన్నారు కాబట్టి అలాంటి దేవతలు తమ యొక్క జ్ఞాన ప్రేమ జ్ఞానానికి తగినట్లుగా ప్రేమకు తగినట్లుగా ఆదరించి తాంగల్ కాంగైకుం శక్తరన్నీయే తాము దర్శించడానికి ఆసక్తులుగా ఉండేటట్లు వజియుంబడి శక్తరన్నీయే వజింబడి అంటే అసక్తులయ్యేటట్లుగా పెరుమయ్యే ఉడయ్యనానా గొప్పతనాన్ని మహాత్మ్యాన్ని కలిగినటువంటి స్వామిని ఒట్టత్తవాణి చెంపొన్ పోలే గృహణీయమాన వడి వెయ్యుడయ్యా ఎన్నాయనే ఒట్టత్త ఆణి చెంపొన్ పోలే గృహణీయమాన వడి వెయ్యుడయ్య ఎన్నాయనే. ముందేమన్నారట ఆడవాళ్ళు? బంగారం లాంటి వాడివి అన్నారట. ఆడవాళ్ళకి ఆ పదం అంత ఆయనకి సరిపోయినట్లు అనిపించలేదట. వెంటనే ఏమన్నారు? చెంపొన్ అన్నారు. అంటే ఎర్రటి బంగారమా అని పిలిచారు. అయినప్పటికీ కూడా ఆడవాళ్ళకి ఇంత తక్కువ పదంతో పెరుమాళని నేను పిలుస్తున్నానే అనిపించిందట. వెంటనే ఏమన్నారు? ఆణి చెంపొన్ పోలే అంటే ఉపమానరహితమైనటువంటి బంగారం. లోకంలో మనం చూసేటువంటి బంగారం ఎలాగా 22 క్యారెట్లు, ఇంకా మంచి అసలు స్వచ్ఛమైన బంగారము అంటే 24 క్యారెట్లు అని చెప్పుకుంటాం కదా. కానీ ఈ బంగారం ఎలాంటిదట? 26 క్యారెట్లు బంగారం అట అండి. అది ఎక్కడైనా ఉంటుందా? అవునండి, ఉపమాన రహితం, అభూతోపమాది. అంటే ఉపమాన రహితమైనటువంటిది కాబట్టి ఆణిష్టం పొన్పోలే స్పృహణీయమాన వడి వెయ్యుడయ్యా అంటే ఉపమాన రహితమైన బంగారము వలె ఉన్నటువంటి తిరుమేని కలిగిన వాడా ఎన్నాయనే నా స్వామి నిరతసే భోగ్యమాన తామరై పోంద కన్నాన వై విళంగుంబడి ఎన్నై పాత్తుకొండు. నిరతసే భోగ్యభూతమైనటువంటి తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటివి వికసించేటట్టుగా ఎన్నై పాత్తుకొండు నన్ను చూసి ఆరంభమే తొడంగినాన్ కాణుంబడియాగ వందు. అలా నువ్వు నా దగ్గరికి రావాలి, నన్ను చూడాలి అని పాత్తుకొండు చూడాలి అని కోరుకున్నారు కదా ఆళ్వాళ్ళు. ఎలా రావాలో తెలుసా నువ్వు నా దగ్గరికి? ఆరంభమే తొడంగినాన్ కాణుంబడియాగ వందు. ఆరంభం నుంచి ఇప్పుడు నేను ఆళ్వాళ్ళ దగ్గరికి బయలుదేరబోతున్నాను అని నువ్వు అక్కడ
డ్రెస్ అవ్వటం దగ్గర నుంచి, ఆభరణాలు అలంకరించుకోవటం దగ్గర నుంచి, గరుడాడవాళ్ళు ఎక్కే దగ్గర దాకా ఎలానట, ఒక ఉత్సవం జరగబోతోంది శ్రీరంగంలో నంబెరుమాళకి. ఆ నెంబెరుమాళ యొక్క ఉత్సవాన్ని ఆరంభం నుంచి సేవించాలని ఆశ. ఆరంభం నుంచి సేవించాలంటే ఎక్కడ దాకా, లోపల అర్చక స్వాములు ఆ వాహనం మీద వేంచేపు చేయటము, ఆయనకి వస్త్రాలు కట్టడము, ఆభరణాలని అలంకరించడము, ఆ తర్వాత ప్రథమ పడికట్టు అంటారే, పడికట్ల మేంచి దిగి వస్తుంటాడు, పడికట్టు సేవ అంటారు. అక్కడ వాళ్ళు అలా బయటికి వేంచేపు చూస్తూ ఉంటే పడికట్టు సేవ. అలాగా ప్రతి ప్రథమ పరిస్పందనం అని చెప్పేటట్టుగా నీ యొక్క మొదటి కలయిక, పొరపాటుకు బయలుదేరబోతూ ఉన్నావంటే ప్రారంభం నుంచి ఏమేమి జరుగుతాయో నీవన్నీ నేను సేవించాలయ్యా అని ఆశపడినట్టుగా, ఆళ్వార్ల యొక్క ఆశ కూడా ఏమిటి, నువ్వెలా వైకుంఠం నుంచి రావాలి కదా, ఆ వైకుంఠంలో నువ్వు ఆళ్వార్ల దగ్గరికి వెళ్ళపోతున్నాను అని చెప్పేటప్పుడు నువ్వు సిద్ధం అవుతావు కదా, నువ్వు చేసుకునేటువంటి అలంకారాలు, అలంకరించుకునేటువంటి ఆభరణాలు, ఆ తర్వాత ఆ గరుడ ఆళ్వార్ల మీద ఎక్కటము, బయలుదేరటం, ఇది అంతా కూడా ప్రథమ పరిస్పందనం దగ్గర నుంచి కూడా ఆరంభమే తొడంగినాన్ కాణుంబడియాగ వందు. అలా రావాలి. నువ్వు వచ్చావనుకో నా దగ్గరికి, ఇది నువ్వు రావాలి. ఆ రావడం ఎలా, నీ యొక్క ప్రథమ పరిస్పందన దగ్గర నుంచి నేను సేవించేలాగా రావాలి. అలా నా దగ్గరికి వచ్చాక నన్ను చూడాలి. నీ యొక్క తామరల లాంటి భోగ్యమైనటువంటి నేత్రాలు ఆనందంతో వికసించాలి. అలా నన్ను పార్తుకొండు చూడాలి నువ్వు. అలా కాణుంబడియాగ వందు ఎంకణ్ ముగప్పే నిన్ను అరుడవేణు, అలా నువ్వు నా ఎదురుగా వచ్చి దర్శనం ఇవ్వాలయ్యా అని పలకాలు తొల్లి అనేక సార్లు చెప్పి, నిర్లజ్జనాయికొండు, సిగ్గులైనటువంటి వాడనై, క్షుద్ర స్వభావనానన్నాను, క్షుద్ర స్వభావం, చాలా నీచమైన స్వభావం కలిగినటువంటి నేను భగవద్విషయత్తే అగత్తుం దేశత్తిలే ఇరందు, ఎక్కడున్నా నేను ఈ ప్రార్థన చేస్తోంది భగవద్విషయం పొందడానికి దుర్లభమైనటువంటి దేశంలో ఉండి, ఇక్కడ ఉండి అలత్తువదక్కు ఎన్న ప్రయోజనముండు. ఏదైనా పొందటానికి, ఏదైనా ఒక వస్తువుని పొందాలి అంటే ఆ వస్తువుని పొందటానికి తగినటువంటి ఆ పరిస్థితులు కూడా ఉండాలి కదా. కానీ నేనున్నది ఇరుంతరు మా జ్ఞానం ఈ భూమండలంలో ఉండి నేను అలాంటి విషయాన్ని కోరుతున్నానే, అలత్తువదற்கு ఎన్న ప్రయోజనం ఉండు. నేను ఇలా ఎంత మొరలు పెట్టుకుంటే మాత్రం, అలమటిస్తే మాత్రం ఏమి ప్రయోజనం ఉంటుంది. విరజదల్ అంటే విళంగుదల్, నీ యొక్క నేత్రాలు వికసించేటట్టుగా అని. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. కాణవందు మానసానుభవం మాత్రమన్నిక్కే కన్నాలే కాణుంబడి కీడా కాణుంబడి కుయీడాగ వందు ఎన్నుదల్. మానసానుభవం మాత్రం సరిపోదయ్యా నాకు, పెరుమాళే కన్నాలే కాణుంబడికు ఈడాగ వందు, నా యొక్క నేత్రాలకి ప్రత్యక్షంగా ఈ మాంస చక్షువులకి ప్రత్యక్షమైన దర్శనం ఇచ్చేటట్టుగా వందు రావయ్యా ఎన్నుదల్ అనటం. ఎలా రావాలి, ప్రథమ పరిస్పందమే తొడంగినాను కండు అనుభవిక్కుబడి కుయీడాగ వందు ఎన్నుదల్. ప్రథమ పరిస్పందన దగ్గర నుంచి నేను సేవించడానికి తగినట్లుగా నువ్వు రావాలి అని. ఆని సెంపొన్ మేని ఎందాయ్ ఎన్ కణ్ముగప్పే నిన్నెరుడాయ్. ఆని చెంపొన్ మేని ఎందాయ్ అంటే చెప్పే నిరుపమా, ఇది ఉపమానరహితమైనటువంటి బంగారము వలె, పొన్మేని అందాయ్ చెంపొన్మేని అందాయ్, ఉపమానరహితమైనటువంటి ఎర్ర బంగారము వలె ఉన్నటువంటి తిరుమేని కలిగిన ఎందాయ్ స్వామి అని. ఎన్ కణ్ముగప్పే నిన్నరుడాయ్. ఒక్కసారి అంటే ఆణి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతిపదార్థంలో శ్రేష్టమైనటువంటిది అని చెబుతున్నారు. శ్రేష్టం అంటే అలాంటి బంగారంతో శ్రేష్టం అంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పది అని. అంటే ఎలా గొప్పది, అలాంటిది ఇంకెక్కడా లభించినటువంటిది, అందుకని ఉపమానరహితము. ఉపమానంతో చెప్పి పోల్చడానికి వీలు కానటువంటి బంగారము వలె ఉన్నటువంటి వాడు. అదే కదా చెప్పుకుందాం మనం. ఉపమానరహితమైన బంగారం అంటే లోకంలో మనకి 24 క్యారెట్ల బంగారం అంటే స్వచ్ఛమైనదండి. కానీ ఈ బంగారానికి ఇంకా ఎక్కువ క్యారెట్లు, అలాంటి బంగారం మనకి లభిస్తుందా? కాబట్టి ఆయన యొక్క తిరుమేని వర్ణన ఉపమాన రహితం. మనం ఏదైనా ఒక ఉపమానంతో చెప్పి
ఉపమేయాన్ని తీసుకొచ్చి ఇలాంటి వాడు అని ఉపమానంగా చెప్పడానికి సాధ్యం కానటువంటి వాడు అని, అలాంటి నా స్వామి ఎన్కణ్ ముగప్పే నిన్నరుడాయ్, నా ఎంటుగా అదిగో కిందిస్తున్నారు చూడండి. ఆణి సెంపొన్ ఇత్యాది ఆణి పొన్మేని ఎన్నాదే செம்பொன்மேனி என்னு விசேஷிக்கிறதுக்கு கருத்து என்னென்னில் కేవలం పొన్నిலும் తిరుమేనికి ఉండాన ఆధిక్యతే వివక్షిత్తు. కేవలం బంగారం అన్నారనుకోండి, తిరుమేనికి ఉన్నటువంటి ఆధిక్యాన్ని భావించి ఆణిశం పొన్మేని ఎన్ను విశేషిక్కిరాల్. ఆణిశం పొన్మేని అంటే శ్రేష్టమైనటువంటి బంగారము అని చెప్పడం అనమాట. వీళ్ళు శ్రేష్టమైనటువంటి ఎర్రటి స్వర్ణము వంటి వాడు అని చెప్పడం అని. ఎన్ కణ్ముగప్పే నిన్నరులాయ్, నాకంటే ఎదురుగా దర్శనమివ్వయ్యా, ఎన్బారాయిత్తు అంటున్నారు ఆళ్వార్లు. మత్తొప్పారయ్యిల్లా ఆణి పొన్నే ఎంగిరా, ఈ ఆణి ఇవ్వాణిயை இட்டு பார்த்தவாறே சுட்டுரைத்தனன் பொன் உன் திருமேனி ஒளியவ்வாது என்னதுவும் மழுங்கி காட்டித்து. அது மொத்தப்பாறை இல்லாத எல்லா ఆణి పొన్నే ఎంగిరా, మత్తొప్పాறை ఇల్లా అని కిందిచ్చారు. దాన్ని చూడండి అర్థం. మత్తొప్పాறை ఇల్లా ఆణి పొన్నే అంటే వేరు ఉపం. ఇది జీరరు మొదల్లో 4వ లైన్లో నుండి చివరన్నది. వేరు ఉపమానమిల్లాదా మాత్త పొన్బోనే ఇరుక్కిర అవనే ఇత్యర్థన. ఇంకొక ఉపమానము లేనటువంటి మాలిన్యము లేని బంగారము వలె ఉన్నటువంటి వాడు అని అర్థం. ఇత్తాల్ దీని చేత ఏం చెప్పబడింది? శ్వేతర సమస్త విలక్షణమాన స్వరూప ఔజ్వల్యத்தை ఉడయవన్ ఎన్నపడి. శ్వేతర సమస్త విలక్షణుడు, తనకంటే ఇతరమైన వాటన్నింటికంటే కూడా విలక్షణమైనటువంటి స్వరూప ఔజ్వల్యాన్ని కలిగినటువంటి వాడు అని. ఆణిపొన్, ఆణిపొన్ అంటే అధికమాత్తుడయ పొన్, అధికం ఆత్తుడయ పొన్నని శ్రేష్టమైనటువంటి పొన్ను. తిరువిరత్తం 85. மாணிக்கம் கொண்டு இத்தியாதி ஆணி பொன்னால் ஆணி பொன்னாகில் உரைக்கிறது ஏதில் என்ன. సరే, ఆణి పొన్నాగిల్ ఉరైక్కిరదు ఏదిలే అన్నా. ఇప్పుడు ఏం చెప్పారు? మత్తొప్పారయ్యిల్లా ఆణి పొన్నే ఎంగిర ఇవ్వాణిயை ఇట్టు పాతవారే. ఈ ఆణిயை ఇట్టు పాతవారే అంటే ఇంకొక దానితోటి పోల్చి చెప్పడానికి వీలు కానటువంటి ఈ స్థితిని చూడగానే సుట్టు రైతనన్ పొన్ తిరుమేని ఒడి అవ్వాదు అని, ఇదిగో మంచి పుటము పెట్టినటువంటి బంగారముతో, బంగారము కూడా నీ యొక్క తిరుమేని కాంతికి సమానం కాదయ్యా అని ఆళ్వార్లే ఇంకొక సందర్భంలో చెప్పినట్టుగా ఎక్కడ చెప్పారు? ఇందులోనే 21 అంటే ఇందులో ముడిచ్చోదియాయలో చెప్పినట్టుగా ఎన్నదుం మరుంగి కాటిత్తు. అదిగో ఒడియవ్వాదు అనేటువంటి ఆ సుట్టురైత పొన్ కూడా మలినమైన బంగారంలా ఉంటుంది నీ యొక్క తిరుమేని కాంతి ముందు. ఎలా? నావాగిర ఉరై కల్లిలే ఉరైత్తు నెంజాగిర మెరుగులే ఇట్టు పార్తాలల్లదు అల్లదు తల్లుళ్ళుమే. అదిగో ఎలా ఒక లోకంలో ఒక బంగారాన్ని కరగబెట్టాలంటే, బంగారం యొక్క నాణ్యత చూడాలి అంటే గీటురాయి ఉంటది కదా, అదేమిటో తెలుసా? నావాగిరా కింద ఇచ్చిన చూడు. నావాగిరా ఎన్నావగంబాల్ మాత్తింది ఉరైత్తుకొండేన్ ఎన్నదు సందేయం నెంజాగిర మెరుగులే ఎన్నదుక్కు ఇరక్క మనత్తోడే ఏరి அணை இறக்கும் எதுவும் ஒக்குமெவல் என்னு நெஞ்சே மெதுகோடே சதுசமாக சொல்லித்திரே ఎన్ను కరుత్తు అది నల్ల పొన్ ఏకరూపమాయ్ అంటే నాలుక అనేటువంటి గీటురాయి, తర్వాత మనస్సు అనేటువంటి మైనముతోటి అద్ది చూస్తే పాతాలల్లదు తల్లుళ్ళుమే. అలా చూస్తే తప్ప దాని వైభవం ఏమిటో తెలియదు. ఎలాంటి స్టెం పొన్మేని ఎందాయ్ பொன்னானாய் என்கிறது என்கிற தன்னை காட்டி காணும் ఎవరై ఎదుదిక్కొండదు. చెంపొన్మేని అందాయ్, చెంపొన్మేని అందాయ్ అలాంటి స్పృహణీయమైనటువంటి ఆ బంగారము వంటి తిరుమేని చూపి కదా నన్ను స్వాధీనపరుచుకున్నాడు.
పొన్నానాయ్ ఎన్గిర తన్నై కాట్టి, పొన్నానాయ్ అనేటువంటి తనని చూపించి కాను ఎవరై ఎഴുதி கொண்டது వీరిని స్వాధీనపరుచుకున్నది. எப்போதும் ஏக ரூபமாயிருக்கும் அவன் வடிவிலே ఆళ్వారై కండాల్ పిరక్కుం వికారం సొల్లుగిరదు. ఇదిగో అలాంటి నెంజాగిర మెజుగులే. ఏం చెప్తున్నారు ఇక్కడ పాసురం? ఒక్కని పాసురం చూద్దాం. ఆణిస్తెంపొన్మేని ఎందాయ్ నిన్నరులాయ్ ఎన్నెన్ను. ఇది நான் కాణవందు ఎంకన్ ముగప్పే తామరై కణ్ పిరజ. తామర లాంటి నేత్రాలు వికసించేటట్లుగా ఏం చేయమన్నాడు? ఆణిసెంపొన్మేని ఎందాయ్ నిన్నరులాయ్, నీ యొక్క తిరుమేనిని నాకు దర్శింప చేయవయ్యా అని అడిగారు కదా. ఆ పెరుమాళ యొక్క స్వరూపం ఎలాంటిది? సదా ఏకరూపం, ఎప్పుడు మార్పు అనేటువంటిది లేనటువంటి వారు ఆ పెరుమాళు కదా. అలాంటి పెరుమాళ యొక్క తిరుమేనిలో ఏమైంది? எப்போதும் ஏகரூபமாயிருக்கும் அவன் அவன் வடிவிலே ఆళ్వారై కండాల్ పిరక్కుం వికారం సొల్లుగిరదు. ఆళ్వాలని చూడగానే, ఆళ్వాలని చూడగానే పెరుమాళ యొక్క మనస్సులో కలిగినటువంటి వికారం సొల్లుగిరదు. వికారం అంటే నేత్ర చాంచల్య ప్రకాశాధికం. ఆ నేత్రాలు కదలిపోయి, నేత్ర చాంచల్యం అంటే కళ్ళు, ఆ నేత్రాల్లో ఉన్నటువంటి ఆ మార్పు, చాంచల్యము, కదలిక, ప్రకాశకము, ఆ మెరుపు అన్నీ చెప్పబడుతున్నాయి ఇప్పుడు అని. చెంపొన్మేని అందాయంటూ నన్ను స్వాధీనపరుచుకున్నటువంటిది అలాంటి తిరుమేని చూపించే అలాంటి పెరుమాళ్ళకి ఆళ్వాళ్ళను చూడగానే ఎప్పుడూ ఏకరూపముగా ఉండేటువంటి ఆయన యొక్క తిరుమేనిలో ఆళ్వాళ్ళని చూడటం చేత పిరక్కుం వికారం సొల్లుగిరదు ఎవరతాం కన్నాడియాగ విరేకాన్బదు. ఎలా చూస్తాం? కలిగేటువంటి మార్పులు చెప్తున్నారట. ఇప్పుడు ఆళ్వాళ్ళ దగ్గరికి వచ్చి దర్శనమిచ్చాడు ఆయన. ఆ దర్శనం ఇచ్చినప్పుడు కలిగేటువంటి మార్పులు ఎలా? ఎవరతాం కన్నాడియాగా ఈ రేకాన్బదు. ఎలా చూస్తూ ఉన్నారట? ఆళ్వాళ్ళు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉన్నారట. అలా ఆళ్వాళ్ళు ఇలా కన్ను ఆర్పకుండా పెరుమాళని చూస్తూ ఉండగానే ఏమైంది? తామరై కణ్ పిరజ కడల్ కలంగినా పోలే ఎవరై కండ కాట్టిలే తిరుక్కణ్ మిళర ఎన్నుదల్. ఒక్కసారిగా కన్ను ఆర్పకుండా ఆళ్వాళ్ళు పెరుమాళను సేవించగానే ఆ స్థితిని చూసినటువంటి పెరుమాళకి వెంటనే కంటి వెంట జలజల కన్నీళ్లు రాలాయట, కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయట. ఏమిటి? ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు కూడా ఉంటారా నా విషయంలో అనేటువంటిది పెరుమాళ యొక్క ఆనందం అనమాట. ఎలా? కడల్ కలగిరాపోలే. కడల్ సముద్రం అనేటువంటిది కలత చెందటం అనేటువంటిది ఉండదు కదా. అలాంటిది సముద్రము లాంటి గాంభీర్యాన్ని కలిగినటువంటి పరమాత్మ యొక్క మనస్సు కూడా ఆళ్వాళ్ళని చూడగానే కణ్ పిరజ కడల్ కలంగినా పోలే ఎవరై కండ కాట్చీలే తిరుక్కణ్గల్, ఆయన యొక్క నేత్రాలు మిళిరా ఎన్నుదల్. అలా ఒక్కసారిగా కన్నీటిని జాలువార్చాయి ఆ నేత్రాలు అని. అన్నిక్కేలేక విళంగా ఎన్నుదల్. కళ్ళు చెమర్చాయి అని ఒక అర్థము, లేదా కళ్ళు ప్రకాశించాయని ఒక అర్థం చెప్తూ మాస్తత్త పొన్బోలే ఇరుక్కుం తిరుమేనిల్ అడగై కాட்சி என்னை అనన్యానమాక్కినవనే నిన్నరుళాయ్. అడుగో మాత్తత్త పొన్పోలే ఇరుక్కుం, మాలిన్యము తొలగించిన బంగారము వలె ఉన్నటువంటి తిరుమేని యొక్క సౌందర్యాన్ని నాకు చూపించావయ్యా. నన్ను నీ స్వాధీనం చేసుకున్నటువంటి వాడా, నన్ను అనుగ్రహించవయ్యా అని ఎన్ కన్వట్టత్తిలే నిற்க వేణుం, నా కనుసన్నలలో నువ్వు నిలబడాలి. ఎన్నెన్నో అని అని. ఏమిటి వీరి యొక్క నామం? ఇప్పుడు ఇంకా ఆడవాళ్ళకి ఏమిటి? సెంపొన్మేని అందా ఆణి సెంపొన్మేని అందాయ్ నిన్ను అరుళాయ్, ఆణి సెంపొన్మేని అందాయ్ నిన్ను అరుళాయ్. ఎలా? తామరై కణ్ పిరజ, ఆ తామరల లాంటి నేత్రాలు వికసించేటట్లుగా నా ఎదురుగా నువ్వు దర్శనమివ్వవయ్యా అని ప్రార్థించట్లు. ఎన్ కన్వట్టత్తిలే నిక్కవెన్ ఎన్నెన్నో அவன் கண்வட்டத்திலே வந்தால் இவன் போவதுக்கு முன்பே பிரயோஜனத்துக்கு மடியே
மடியேல் போமன்னு தேஹிமே దదామితే ఎన్ను అవరగలిరే ఉరుకాలు సొల్లువార్ ఎన్నెన్ను అని వీక్షితం 2 సార్లు చెప్పడం ఎందుకండి వీరు అంటే ఏమిటట ఎప్పుడైనా ఎవరికైనా లోకంలో ఎవరికైనా దర్శనం ఇచ్చాడు అనుకోండి ఆయన ఎలా ఉంటుంది వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంటుందన్నమాట ఎవని పరమాత్మ ఇప్పుడు కనబడ్డాడు ఆయన కూడా ఏమంటాడు నేను వచ్చాను చాలా వేగంగా వెళ్ళిపోవాలి నాకు అవతల చాలా కార్యాలు ఉన్నాయి నీకేం కావాలో కోరుకో అన్నాడు అనుకోండి వెంటనే ఒక పెద్ద లిస్టు తీస్తాడు వాడు చెప్పడం మొదలు పెడతాడు నాకు ఇది కావాలి అది కావాలి అంతో లిస్టు తీసి అలా చెప్తూ ఉంటారు కదా అవన్ కన్వర్తత్తిలే వందాల్ ఇవన్ పోవదక్కు ముందే అది ఆయన ఎదురుగా వస్తే ఇవన్ పోవదక్కు ముందే పెరుమాళ్ మళ్ళా తిరిగి వెళ్ళక ముందే ప్రయోజనత్తుక్కుం అడియేల్ పోమండు అదిగో ప్రయోజనత్తుక్కు ఏదో ప్రయోజనం కోసమని ఎన్నెన్నో యాచించే ఉంటాయి కదా అలా మేము యాచించేటువంటి వాళ్ళం కాదు ఏది లోకంలో ఉన్న వాళ్ళైతే కనుక దేహిమే దదామితే ఎన్నుమవరగలిరే ఒరు కాల్సల్లువా ఇదిగో రాగానే ఏమిటి పెరుమాళ్ళే దేహిమే దదామితే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు నాకు కావాల్సినటువంటి నాకున్న ఆ సమస్య తీర్చు ఈ సమస్య తీర్చు ఇవన్నీ తీర్చు నీకెంత ఇస్తా అందులో ఇది దేహిమే దదామితే ఇలాంటి వ్యవహారం కలిగినటువంటి వాళ్ళు ఒకే ఒక మాట పరమాత్మ నాకు కావాల్సింది నాకివ్వు నీకు కావాల్సింది నువ్వు పుచ్చుకో నీకు నేను ఇది ఇస్తా అని బేరం జరుగుతుంది కానీ ఇక్కడ అలా కాదు ఎన్నెందు అన్కొన్వత్తిలే వందాలు ఏమిటి నిన్నరులా ఎన్ను సొల్లి వేరొందై అపేక్షయాదే ఇత్తయ్యే పలకాలు సొల్లుగయ్యాలే ఏమిటి నిన్నరులా ఇప్పుడు ఆళ్వాళ్ళ ఉద్దేశం ఏమిటి పెరుమాళ్ రావాలి దర్శనం ఇవ్వాలి ఇదొక్కటే ఆళ్వాళ్ళకు ప్రయోజనం అందుకనే నిన్ను అరుళాయ్ ఎన్ను అలా నా ఎదురుకు రావయ్యా నాకు దర్శనం ఇవ్వవయ్యా నన్ను అనుగ్రహించవయ్యా అని ఎలా దర్శనం ఇవ్వాలో తెలుసా ఆ దర్శనం ఇచ్చేటప్పుడు కూడా ఏమిటి ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఎన్ను అని ఆయన రావాలి అలా ఆ ఎదురుగా వచ్చినప్పుడు ఆళ్వారే అని పిలవాలి ఆళ్వారే అని వారు పిలిచినప్పుడు ఆ తిరు అదరాల కదలిక ఉంటుంది చూసారా అది నేను దర్శించాలి ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి కోరిక ఇలా ఆళ్వాళ్ళని దర్శించినటువంటి నేత్రాలు ఆళ్వాళ్ళని చూస్తారు కదా పెరుమాళ్ళు ఆ నేత్రాలు ఆనందంతో పెద్ద పెద్ద తామరలలాగా వికసించాలి ఇదిగో ఆళ్వాళ్ళ కోరిక ఏమిటి ఆళ్వాళ్ళ దగ్గరికి రావాలి ఆళ్వారే అని పిలవాలి ఆనందంతో ఆ పెరుమాళ్ వికసించిన నేత్రాలు దర్శించాలి ఇలా మాట్లాడేటప్పుడు ఆ కనుబొమ్మల యొక్క కదలికను సేవించాలి ఇది ఆళ్వాళ్ళ యొక్క కోరిక అంతేకాని లోకంలో వాళ్ళ వలె ఆయన రాగానే ఒక లిస్టు తీసి నాకు ఇవి కావాలి అని యాచించేటువంటి స్వభావం కాదు ఆళ్వాళ్ళది కేవలం ఒకటే అలా యాచించే వాళ్ళైతే దేహిమే దదామితే అంటే ఒకే ఒక మాట నాకు ఇది ఇవ్వు నీకు నేను ఇది ఇస్తా అయిపోతుంది డీల్ పూర్తి అయిపోతుంది కానీ ఆళ్వాళ్ళ కోరిక అది కాదు కదా నిన్ను అరుళాయ్ అలా రావయ్యా నా ఎదురుగా నీ యొక్క అదర సౌందర్యాన్ని నాకు దర్శింపచే నీ నేత్ర వికసించినటువంటి నేత్రాల సౌందర్యాన్ని నేను దర్శించాలి అలా వచ్చి నన్ను చూసేటప్పుడు నీ యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ హావభావాలని నేను సేవించాలి ఇది కదా అందుకని నిన్ను అరుళాయ్ ఇది అందుకని నిన్నరులాయ్ ఎన్ను సొల్లు వేరున్నాయి అపేక్షయాదే ఇత్తయ్యే పలకాలం సొల్లుగయ్యాలే దీన్నే అనేక సార్లు చెప్పడం చేత దర్శనమే ప్రాప్యం ఆళ్వాళ్ళకి కేవలం లోకంలో ఉన్న వాళ్ళ వలె వేరే వేరే కోరికలు కాదు అందుకని ఎన్నెన్ను దర్శించడం మాత్రమే ప్రాప్యం ఆ దర్శనాన్ని ఎన్నెన్ను అనేక సార్లు నాకలా నా విషయంలో అనుగ్రహించవయ్యా అని కోరుకుంటున్నారు ఎన్నుమవరగలిదే అని కోరుకుంటున్నారు ఆళ్వాళ్ళు ఎలా నాణమిల్లా 6 சொல்லும் వార్తే 6 சொல்லுகிறா పెరుమాళ్ళు అడిగాట వెంటనే ఆళ్వారే అసలు మీరేం కోరుకుంటున్నారు ఏం చెప్పాలి ఎవరు చెప్పాలి ఈ మాట అసలు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎన్నుడే పూర్వవృత్తై స్మరిక్క మాట్లాద లజ్జా శూన్యనాననాన్ ఏమిటి ఆళ్వారే మీరు ఇన్ని కోరుకుంటున్నారు కదా అసలు ఇవి కోరుకోవడానికి మీకు అర్హత ఉన్నదో లేదో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదా లేదా
మరి అది కదా అంటే ఆరు సొల్లు వార్త ఆరు సొల్లుదిరా, ఎవరు అడగాలి ఇలాంటివన్నీ, మీరు అడుగుతున్నారే అని అడగగానే ఈయనంటాడు కదా ఆళ్వార్, ఎన్నుடைய పూర్వ వృత్తத்தை, ఇదిగో ఆళ్వారే మయర్వర మదినలం అరుళినన్ అనేటువంటి దాని తర్వాత నడవడిక, దానికి పూర్వపు నడవడిక. అంటే మయర్వర మదినలం అరుళినన్ అనేటువంటి ఆళ్వాళ్ళకి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత ఇవ్వక పూర్వం అనేటువంటి రెండు స్థితులు ఉన్నాయి కదా. అది ఎన్నుடைய పూర్వ వృత్తத்தை స్మరిక్క మాట్లాద లజ్జా శూన్యనాన్, నా యొక్క పూర్వ, నువ్వు మయర్వర మదినలం అరుళినన్నని నువ్వు నన్ను అనుగ్రహించక పూర్వం ఉన్నదే నా నడవడిక, దాన్ని కూడా స్మరించుకోనటువంటి లజ్జా శూన్యుండయ్యా నేను. అందుకనే ఇలా అడుగుతున్నా. మరి నాణమిల్లా సిగ్గులేని వాడిని, మరి నేను కోరేటువంటి కోరిక నా యొక్క అర్హతకి తగినదా లేదా అని కూడా తెలుసుకోలేకుండా, నా యొక్క పూర్వపు నడవడికని స్మరించుకోకుండా ఉన్నటువంటి సిగ్గులేనితనం నాది. అలాంటి వాడిని నేను. సిరుతగయ్యేను అతి క్షుద్రనాననాన్, మిక్కిలి క్షుద్రుడనైనటువంటి నేను. తగయ్య అంటే అళవు, సిరుతగయ్య అంటే అళవిలి అన్న పడివి, అంటే జ్ఞానము లేనిటువంటి వాడనయ్యా. నాన్ ఇంగు అలట్టువదెన్, అలాంటి నేను ఇలా మొరలు పెట్టుకోవడం అంటే ఏమిటి? అవనుక్కు అడియడవన్నాల నిలత్తిలే ఇరుందు కూపిడగెర ఇరుక్కు ఎన్న ప్రయోజనముండు. ఆయన వచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టడానికి వీలు కానటువంటి ఈ స్థానంలో ఉండి నేను ఇలా మొరలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది కనుక. పేణి ఇత్యాది భూమిயில் కాలిరాదవరుగళాలే తాన్ కాణపోమో. భూమి మీద కాలు పెట్టినటువంటి వాళ్ళెవరు? దేవతలు. అలాంటి వాళ్ళకి కాణపోము దర్శనమిస్తాడా ఆయన అంటే కాదండి. తదుపర్యసి బాదరాయణ సంభవాత్యన్నో బ్రహ్మాదిగళం ఉపాసిప్పరగల్యన్ను సొల్లా నిన్నదిరే. అంటే భూమి మీద కాలు పెట్టినటువంటి వాళ్ళు దేవతలు, అలాంటి వాళ్ళకు కూడా దర్శనము దుర్లభమైనటువంటి వాడు. ఏమంటే దేవతలకు కూడా ఉపాసనల వల్ల ఉపాసనలతోటి మోక్షాన్ని పొందాలే తప్ప వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వనటువంటి వాడు అని ఎలా చెప్తారంటే, ఇదిగో తదుపర్యసి బాదరాయణ సంభవాత్ అని ఇచ్చారు కదా, కిందిస్తున్నారు చూడండి. తదుపర్యపి ఇది ఉపాసిత్తని ఎనదు భూమి బ్రహ్మాదిகளுக்கு ఉపాసనం ఉండో ఎన్నా. అంటే బ్రహ్మాదులకు కూడా ఉపాసనల వల్లే మోక్షం అని చెప్తున్నారు కదా. అంటే బ్రహ్మాదులకు కూడా ఉపాసన ఉంటుందా అంటే తదుపర్యపి ఇత్యాది, తదుపర్యపి బాదరాయణ సంభవాత్ అన్నారు కదా. తత్ అంటే బ్రహ్మోపాసనం, ఉపర్యపి దేవాదిషు అపి సంభవతి ఇది భగవాన్ బాదరాయణ మన్యతే. అంటే దేవతలకు కూడా బ్రహ్మ ఉపాసనం ఉంటుంది అని బాదరాయణుడు భావించాడు. ఎలా? రెండు కారణాలు చెప్తారు. ఏమిటది? తేషామపి అర్థిత్వం సామర్థ్యం, ఈ రెండు ఉండాలి అని. ఏమిటి? సంభవాత్ అది కలిగినట్లయితే. అర్థిత్వం అంటే ఆధ్యాత్మికాది దుఃఖ తప్తతయా నిరతిశయ సుఖరూప బ్రహ్మ ప్రాప్తి అపేక్ష. ఆధ్యాత్మికాది మనందరికీ ఉండేటువంటి ఉంటాయి కదా, ఆధ్యాత్మిక ఆది భౌతిక అని ఇలాంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక, మూడోది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆధ్యాత్మిక ఆది భౌతిక అని మూడు తాపత్రయాలు ఉంటాయి కదా, అవన్నీ దేవతలకు కూడా ఉంటాయట. ఆధ్యాత్మికాది దుఃఖ తప్తతయా నిరతిశయ సుఖరూప బ్రహ్మ ప్రాప్తి అపేక్ష. అంటే ఈ ఆధ్యాత్మికాదుల వల్ల కలిగేటువంటి ఈ దుఃఖ తప్తతయ అంటే దుఃఖము చేత తప్పింపచేయబడటం చేత నిరతిశయ సుఖరూప బ్రహ్మ ప్రాప్తి అపేక్ష. అంటే వాళ్ళకు కూడా ఈ జీవుల వలె ఆధ్యాత్మిక ఆది భౌతిక ఈతి బాధలు లాంటివి ఇలాంటి తాపత్రయాలు ఉంటాయి అని, కాబట్టి వాళ్ళకి కూడా మోక్షాన్ని పొందాలి అంటే ఉపాసన అవసరమని. ఇంకొకటి సామర్థ్యం అని చెప్పారు కదా, పటుతర దేహేంద్రియాది మత్వం. అంటే పటుతరమైనటువంటి దేహము ఇంద్రియాలు ఇవన్నీ ఉంటాయి కనుక
వీటి పటుత్వం తగ్గి ఆయనే కావాలనే ఉపాసనలు చేస్తేనే దేవతలకైనా బ్రహ్మాదులకైనా ఆయన దర్శనం కానీ ఆయన మోక్షం కానీ లభిస్తుంది. మనకి ఎలాగో ఆ దేవతలకి కూడా అటువంటి స్థితే అని బ్రహ్మాదిകളും உபாசிப்பர்களென்று சொல்லானென்னதிரே. பேணுகை అంటే ఆశయப்படுగై, అత్తాలే ఉపాసనத்தை சொல்லுகிறது. వాళ్ళు కూడా ఆశపడిన వాళ్ళకి ఉపాసనలు కావాలి. పేనివానోర్ కాణమాట్ట పీనుండు అని, పేనివానోర్ కాణమాట్ట పీడుండు అంటే ఆ వానరుడు దేవతలు కోరుకున్నప్పటికీ కూడా దర్శించినటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పెరుమై గొప్పతనం. అత్తయ్యవడయ్య సర్వేశ్వరనే, అలాంటి వైభవం కలిగిన సర్వేశ్వరుని నాణమిల్లా చిరుదగయ్యేన్ నాన్ ఇంగు అలత్తువదెన్. నాణమిల్లా చిరుదగయ్యేన్, సిగ్గులేనటువంటి వాడిని, చిన్నవాడిని నేను. అలాంటి నేను నాన్ ఇంగు అలత్తువదెన్, నేను ఇలా విలపిస్తే మాత్రం ఏం ప్రయోజనం? బ్రహ్మాదిగళం నిత్య సూర్యుగళుడే కోటిలే ఆంబడియాగవిరే ఎవరు తమ్మై చిరుగనినై తిరుక్కుంబడి. ఆళ్వాళ్ళు తమని తాము ఎంత చిన్నవాడు అని భావిస్తున్నారు అంటే, బ్రహ్మరుద్రాదులు ఇంద్రుడు ఇలాంటి వాళ్ళని కూడా నిత్య సూర్యుల గోష్ఠిలో అంటే వాళ్ళు ఆళ్వాళ్ళ యొక్క తక్కువ క్షుద్రత ముందు బ్రహ్మరుద్రాదులు నిత్య సూర్యులంత గొప్పవాళ్ళుగా కనపడేటువంటి స్థితిగా కదా. ఎవరు తమ్మై చురుగనినై తిరుక్కుంబడి, ఆళ్వాళ్ళు తమని తాము చిన్నవాడు అని భావించుకుంటున్నది. అంటే ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క తక్కువతనం ముందు బ్రహ్మరుద్రాదులు కూడా ఎలాంటి వాళ్ళు? నిత్య సూర్యులతో సమానమైపోతుంది. నిత్య సూర్యులంత గొప్పవాళ్ళుగా కనపడుతున్నారు. అలా తమని తాము తక్కువగా భావించుకుంటూ, ఇలా నాకు అర్హత లేకపోయినప్పటికీ కూడా నిన్ను దర్శించాలని ఆశపడటానికి కారణం నా యొక్క లబ్ధా విహీనతే అని చెప్తున్నారు. లబ్ధా శూన్యతే అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. ఎలాంటి వాడివి నువ్వు? నిత్య సూర్యుల చేత అనుభవించబడేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడివి. బ్రహ్మ రుద్రాదులకు కూడా దర్శనం ఇవ్వనటువంటి వాడివి. అంటే వాళ్ళు కూడా పొందాలి అంటే వాళ్ళు ఉపాసనల ద్వారానే మోక్షాన్ని పొందేటట్లుగా ఉన్నటువంటి వైభవం కలిగినటువంటి నిన్ను నేను దర్శించడానికి అవకాశం లేని ఈ లోకంలో నా ఎదురుగా వచ్చి నాకు దర్శనమివ్వవయ్యా అని ప్రార్థిస్తున్నానంటే దీనికి కారణం ప్రయోజనం లేదని తెలిసినా ఇలా మొరలు పెట్టుకోవడానికి కారణం నా యొక్క లబ్ధా శూన్యతే అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాత్రలో. కాణవందు ఎన్ కణ్ముగప్పే தாமரை கண் பிறஜா வாணி செம்பொன்மேனி அந்தாய் நின்னருளாய் என்னென்னோ நாணமில்லா சிறுதகையே நான் இங்கு அலத்துவதென் பேணிவானோர் காணமாட்டா பீடுடை அப்பனையே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே.